పూజకు వేయాలి. ప్రభు జనమా పాల్గొనరండి. ఓ సంగమా పూజకు వేయాలి. ప్రభు జనమా పాల్గొనరండి. ఓ సంగమా దేవదేవుని ప్రియబలిని మానవాళి రక్షణ బలిని. దేవదేవుని ప్రియబలిని మానవాళి రక్షణ బలిని. పాల్గొనరాయి పూజలు పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరాయి పూజలు పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేలాయి. ప్రభు జనమా పాల్గొనరండి. ఓ సంగమా. ప్రభువా, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. అనాది కాలము నుండి నీవు దేవుడవుగా ఉంటివి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని అందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున తిరుసభ మనకిస్తున్నటువంటి పునీతుని పండుగ. పునీతుని పేరు పునీత యులోజియా గారు. ఈ పునీతుడు ఒక గురువుగా ఉన్నాడు. ఈ పునీతుడు స్పెయిన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఒక మంచి ఉన్నతమైన క్రైస్తవ కథోలిక కుటుంబానికి చెందినటువంటి కుటుంబాల్లో జన్మించాడు. కాబట్టి చిన్న వయసు నుంచే ఎక్కువ విశ్వాసంలో పెరిగినటువంటి వ్యక్తి. తర్వాత ఆ కోర్డోవా అనే నగరం, ఈ పునీతుడు జన్మించినటువంటి నగరం కోర్డోవా అనే నగరంలో ఈయన జన్మించాడు. అక్కడ ఆ కోర్డోవా అప్పట్లో ఒక 5 లక్షల మంది జనాభా ఆ పట్టణంలో ఉంది. అట్లా ఉన్నటువంటి స్థలం ఎక్కువగా మారేసన్ అనే కొంతమంది ఈ ఏమంటారు దాన్ని మహమ్మదీయ మతం. సో వాళ్ళు పాలిస్తున్నారు వాళ్ళని. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు సెరాసెన్ అనే వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. అట్లా పాలిస్తున్నప్పుడు ప్రారంభంలోని క్రైస్తవ్యాన్ని బాగానే ఆదరించారు. కానీ పోను క్రైస్తవ్యాన్ని నువ్వు అనుసరించాలి అని అంటే పన్ను కట్టాలి అని రకరకాల నిబంధనలు ఏర్పాటు చేయటం ప్రారంభించారు. అట్లా ఎంత దూరం వచ్చిందంటే ఎవరైనా క్రైస్తవ్యం తీసుకుంటే వాళ్ళు ముఖ్యంగా ఈ మహమ్మదీయ మతం నుంచి క్రైస్తవ మతంలోకి వస్తే వాళ్ళకిచ్చే శిక్ష ఏంటంటే మరణశిక్ష. అట్లా ఒక స్త్రీ మహమ్మదీయ మతం నుంచి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. ఇది అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అధికారులందరికీ తెలిసి ఆమెను అరెస్ట్ చేశారు. ఎందుకనంటే వాళ్ళకున్న రూల్ ప్రకారం ఈమెను చంపేయాలి, మరణశిక్ష ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లోని ఈ యులోజియా గారు పునీతుడు ఇంకా చాలామంది వెళ్ళి ఆ పెద్దలందరితో మాట్లాడడం, ఎవరైతే ఆ రోజు తీర్పు ఇవ్వబోతున్నారో అరబ్బు దానికి చెందినటువంటి ఒక న్యాయమూర్తి ఆ యొక్క జడ్జి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ మతంలో ఆ యొక్క మహమ్మదీయ మతంలో ఉన్నటువంటి తప్పులన్నింటినీ ఎత్తి చూపించి వాళ్ళతో మాట్లాడి ఆయన్ను కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించమని కోరినటువంటి వ్యక్తి ఈ యొక్క యులోజియా గారు. అట్లా చేసినందుకు ఆయన కోపం వచ్చి ఆ వెళ్ళినటువంటి యులోజియా గారిని, అదేవిధముగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆయన తోటి వారందరినీ కూడా అరెస్ట్ చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అట్లా అరెస్ట్ చేసిన తర్వాత చివరిగా ఆ స్త్రీ ఎవరైతే మారారో క్రైస్తవ్యంలోకి ఆమెకి, తర్వాత యులోజియా గారికి, వీరిద్దరికి కూడా మరణశిక్ష విధించారు. అదేంటంటే తల నరికేసి చంపేయాలని శిక్ష విధింపబడింది. ఆ స్త్రీ కంటే ఒక 3 రోజులు ముందుగానే ఈ యొక్క పునీత యులోజియా గారు మరణించారు. ఈ పునీతుడు అంత గొప్ప పునీతుడిగా ఈ రోజున మనకి తిరుసభ అనుగ్రహిస్తూ ఉన్నది. మరి ఈరోజు పట్టణాల్లో మనం చూస్తే, ఈరోజు ముఖ్యంగా మొదటి పట్టణంలోని
అలాగే సువిశేష పట్టణంలోని దేవుని యొక్క మాట వాక్కు ఎంత పవర్ఫుల్ అనేది, ఎంత శక్తివంతమైనది అనేది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వాక్కు ఎట్లాగైతే ఆకాశమును ఆయన పంపించినటువంటి నీరు మంచు ఎట్లాగైతే అక్కడ ఉండకుండా భూమికి వచ్చి భూమిని తడిపి ఆ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోతాయో, అట్లాగే మన దగ్గరకు వస్తున్నటువంటి ప్రభుని వాక్కు కూడా మన జీవితంలో ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. ఆ ప్రభు నేర్పించినటువంటి ఆ పరలోక ప్రార్థనలో ఉన్న అంత శక్తి కలిగిన ప్రార్థన, ఆ ప్రార్థన చెప్తున్నప్పుడే మనం ఎక్కడ లేని శక్తిని మనం పొందుకుంటామని ఆ పరలోక ప్రార్థన గురించి ఈరోజు సువిశేష పట్టణం మాట్లాడుతూ ఉండగా, మరి ఈ బలి పూజలో మనం పాల్గొంటూ ఉన్నాం కనుక ఈ బలి పూజలు యోగ్యముగా పాల్గొనడానికి మనం ఎన్నో సందర్భాల్లో పరలోక జపం చెప్పాం. ఈ నోటితో ఈ నాలుకతో పరలోక జపాన్ని జపించాం. కానీ ఆ జపంలో ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటని మనం గుర్తించలేకపోతున్నాం. ఈ రోజున మరొకసారి నాటి పట్టణం ద్వారా, సువిశేష పట్టణం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉండగా, ప్రభువా ఆ శక్తి నీవి నేర్పించిన ఆ పరలోక ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో, బలం ఏంటో నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అని మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను మా పాపను ఒప్పుకొనుచున్నా, ఏమైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపము చేసింది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అక్షచేత పరిశుద్ధమయ్యే మాత్రం సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులు మిమ్మల్ని మా కొరకు మన తండ్రైన సర్వేశ్వరుని ప్రార్థింపబడి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పీఠము చుట్టూ గుమికూడిన ఈ నీ కుటుంబమును కనికరముతో చూడుము. మేము చేపట్టిన శారీరక నిష్ట మా అంతరంగమును శుద్ధీకరించును గాక. నీ పట్ల మిక్కిలి కోరికను కలిగి ఉన్న మా మనస్సులు నీ సమక్షములో ఆంతరంగిక బలముతో ప్రజ్వరిల్లును గాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. సర్వేశ్వరుడిట్లు పలుకుచున్నాడు. వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాకు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువాకు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. మీరును నాతో కూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను. నా భయములెల్లా తొలగించెను. అందరూ. ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ఆయన వైపు చూడుడు. మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖము
మీ ముఖములకు సిగ్గు ఎన్నటికి కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి ఉండును, వారి అంగలార్పులు ఆలించును. కానీ ఆయన దుష్కార్యములు చేయు వారిని ఎదిరించును, భూమి మీది నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారికి అతడు రక్షించును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. సువిశేష పట్టణమునకు ముందు వచ్చినము. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుంచి 15 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసిన గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావాలేనో మీరు అడుగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తుని సువిశేషము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. సృష్టికర్తమైన ఓ సర్వేశ్వర, నీవు ఎంతో ఔదార్యముతో అనుగ్రహించిన దానముల నుండి మేము సమర్పించి ఈ అర్పణములను అనురాగముతో స్వీకరింపము. మా శారీరక పోషణ కొరకు నీవు మాకు దయచేసిన ఈ వస్తువులను మా నిత్య
జీవమునకు సాధనములుగా మార్చుమని మనసారా వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, మా గురునిలయ నిర్మాణమును మీ చేతుల్లో అర్పిస్తూ ఉండగా పనిని పూర్తి చేసే కృప, ఆర్థిక సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగిదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియమాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత యులోజియా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ఈరోజు సువిశేషంలో ప్రభు నేర్పించినటువంటి ఈ పరలోక ప్రార్థనను భక్తితో, విశ్వాసంతో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాకు నీటి కలుగు, మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల పేరు మన్నింపము, మా శోధనలో ప్రవేశింపము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. నేను మొరపెట్టినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు నా మొరను ఆలకించెను. నేను ఆపదలో ఉన్నప్పుడు నీవు నన్ను కాపాడితివి కనుక ఇప్పుడు కరుణతో నా వేడుకోలు ఆలింపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా లోకాశలను మేము ఆధీనములో పెట్టుకొని స్వర్గపు వస్తువులను ప్రేమించుటను అభ్యసింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. శిరములు వంచి ఆశీర్వచనం స్వీకరింపము. ఓ సర్వేశ్వర, నీ విశ్వాసులను నీ దీవెనలతో బలపరుపము. వారు శోకతప్తులైనప్పుడు నీవు వారిని ఓదార్చుము. వారు సంక్షోభములో చిక్కుకొనినప్పుడు దానిని భరించి సహింపగలిగే ఆత్మబలమును దయచేయుము. వారు ప్రమాదములో ఉన్నప్పుడు వారికి భద్రతను కల్పింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మేము దీవించి భద్రముగా కాచి కాపాడనుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో జీవించండి.